దినవృత్తాంతములు 2వ గ్రంథము 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదా వారిలో నుండియు బెన్యామీనీయులలో నుండియు ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా, దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోనూ యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవా, బేత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయిము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదా వారును బెన్యామీనీయులను అతని పక్షమున నుండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండు యాజకులను లేవీయులను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి యూదా దేశమునకు యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములయందంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసుకొనెను. అతనికి యూషు, షెమర్యా, జెహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహము చేసుకొనగా, ఆమె అతనికి అబీయాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయదలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిళ్ళు చేసెను.